పూర్వం డైరీ రాసుకునేవారు. డైరీ రాసుకోవటం వల్ల ఒక మంచి బెనిఫిట్ ఏంటంటే మనం తీసుకున్న తప్పు నిర్ణయాలు ఏంటో, మనం తీసుకోవాల్సిన మంచి నిర్ణయాలు ఏంటో మనకు అర్థం అవుతాయి. డైరీ రాయడం, దినచర్య రాయడం చాలా మంచిది. అది కానీ వచ్చిన చిక్ ఏంటంటే ఉమ్మడి కుటుంబాల్లో కానివ్వండి, లేకపోతే భార్య కానివ్వండి, భర్త కానివ్వండి, పిల్లలు కానివ్వండి, జబ్బు లేని వాళ్ళే ఉండాలి. జబ్బు అంటే ఏంటి? పక్కోళ్ళ డైరీ చదివేద్దామనే జబ్బు. ఈ పక్కోళ్ళ డైరీ చదివేద్దామనే జబ్బుగా ఉందనుకోండి, రాయడానికి మనకి ఎలా ఉంటది? ఇబ్బందిగా ఉంటది. అంటే నా గురించి నేను రాసుకుంటే మా ఆవిడ చదివేద్దేమో, మా ఆయన చదివేస్తాడేమో, లేకపోతే మా తల్లిదండ్రులు చదివేస్తారేమో, ఇలాంటి ఒక దారుణమైన పరిస్థితి ఉంటది. ఆ పరిస్థితి వల్ల చాలా మంది ఏం చేయలేకపోతారు? డైరీ రాసుకోరు. కానీ మీకు ఒక సీక్రెట్ చెప్తాను, రాసుకోండి. మీకు మాత్రమే అర్థమయ్యే కోడ్ లాంగ్వేజ్ లో రాసుకోండి. అర్థమైందా? అది ఎవరు తీసినా వాళ్ళకి అర్థం కాకుండా మీకు మాత్రమే అర్థమయ్యే విధంగా ఒక కోడ్ లాంగ్వేజ్ లో రాసుకోండి. తప్పకుండా మీరు హ్యాపీగా మెయింటైన్ చేయొచ్చు. ఈ సంవత్సరం దినచర్య రాసేసిన తర్వాత ఈ సంవత్సరం నేను ఏం చేశానని వెనక్కి తిరిగి చూసుకుంటాం. కొన్ని గుర్తుంటాయి తప్పులు, పెద్ద తప్పులు గుర్తుంటాయి, చిన్న తప్పులు గుర్తుండవు. కానీ చిన్న తప్పులు కూడా ఒక్కొక్కసారి పెద్ద